easy. అనగనగా ఒక ఊరిలో పరమానందయ్య గారు ఆయన 10 మంది శిష్యులు ఉండేవారు. ఒకరోజు గురువు గారికి ఒక పెద్ద బుట్ట నిండా తాజా జిలేబీలు దక్షిణగా వచ్చాయి. గురువుగారు శిష్యులను పిలిచి, చూడండి అబ్బాయిలు, నేను పొరుగురికి వెళ్తున్నాను. ఈ జిలేబీలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని తింటే కడుపులో ఎలుకలు పరిగెత్తుతాయి. అందుకే ఎవరు వీటిని ముట్టుకోకండి అని చెప్పి వెళ్లారు. భలే పని చేశాను. ఆ జిలేబీ వెంగలప్పులు భయంతో వణికిపోయారు. నా జిలేబీలు నాకే దక్కుతాయి. హాయిగా వెళ్ళి ఆ పక్క ఊరి విందు ముగించుకుని వస్తాను. గురువుగారు వెళ్ళగానే శిష్యులందరూ ఆ బుట్ట చుట్టూ చేరారు. మొదటి శిష్యుడు, ఒరేయ్ గురువుగారు, ఇవి ప్రమాదం అన్నారు కదా, అంటే ఇవి విషం అన్నమాట. రెండో శిష్యుడు, మరి అంత విషపూరితమైన పదార్థం మన ఇంట్లో ఉండడం మన గురువుగారి ప్రాణాలకి ప్రమాదం కదరా. మూడవ శిష్యుడు, అవును, మనం ప్రాణాలకు తెగించి ఆ విషయాన్ని అంతం చేయాలి. అప్పుడే మన గురువుగారు క్షేమంగా ఉంటారు. వెంటనే 10 మంది శిష్యులు కలిసి ఒక్కో జిలేబీని పట్టుకుని గురువుగారి కోసం ఈ త్యాగం చేస్తున్నామంటూ బుట్ట మొత్తం ఖాళీ చేసేశారు. జిలేబీలు తిన్నాక శిష్యులకి ఒక అనుమానం వచ్చింది. ఏంట్రా, గురువుగారు చెప్పారు కదా విషం పాములని. కానీ నాకైతే ఏ అనిపించట్లేదు. విషం రుచి ఇంత తీయగా ఎందుకుందిరా? అవును, రుచి తీయగానే ఉంది, కానీ ఇది విషం కాదా? అవును, ఏంటిది? అంటే గురువుగారు మనకి అబద్ధం చెప్పారా? ఒకవేళ బుట్టలో ఉన్నవి సాధారణమైన జిలేబీలు అయితే అప్పుడు మనం చేసిన త్యాగం వృధా అయిపోయినట్లే కదరా. నిజమే కదా, మనం గురువుగారిని మోసం చేశామా లేక గురువుగారే మనల్ని మోసం చేశారా? ఏంటో ఏమీ అర్థం కావట్లేదురా. ఇంతలో గురువుగారు రానే వచ్చారు. అందులో మొదటి శిష్యుడు, గురువుగారు, మీకు శుభవార్త అండి. మీ ప్రాణాలు కాపాడడం కోసం మేమందరం ఆ విషపు జిలేబీలను తినేసాం. కానీ విచిత్రం ఏంటంటే మేము ఇంకా చావలేదు. అప్పుడు పరమానందయ్య అయోమయంగా తల పట్టుకుని, ఏంటి విషపు జిలేబీలా? అవెక్కడున్నాయిరా? రెండో శిష్యుడు ఆలోచనలో పడి, అవి మొత్తం ఖాళీ అయిపోయాయి కదా గురువుగారు. కానీ మీ మాటలు మాకు వేదవాక్కు. మేము గురువు గారిని మోసం చేయకూడదు కాబట్టి ఆ విషయాన్ని నాశనం చేశాం. మూడవ శిష్యుడు అతి తెలివిగా, ఒకవేళ మీరు అబద్ధం చెప్పి ఉంటే అప్పుడు మేము చేసిన త్యాగం వృధా అయిపోయినట్లే కదా గురువుగారు. పరమానందయ్య నీరసంగా తల పట్టుకుని, ఒరేయ్ వెర్రి నాయనలారా, అవి విషం కాదురా, అవి వేడి వేడి తీపి జిలేబీలు. నా కోసం ఎవరో భక్తులు తెచ్చి ఇచ్చారు, మీరు మొత్తం తినేశారా? పెద్ద శిష్యుడు, చూసారా గురువుగారు, ఆ విషయం మీ తెలివితేటలను ఎలా మార్చేసిందో. అది విషం కాదని మీరు అనుకునేలా మాయ చేస్తోంది. కానీ మేము ఉండగా ఆ మాయ పారదు గురువుగారు, పారదు. రెండవ శిష్యుడు, అవును గురువుగారు, మీరు అబద్ధం చెప్పినా సరే మిమ్మల్ని కాపాడుకోవడమే మా ధర్మం. అందుకే ఆ జిలేబీ విషయాన్ని మా కడుపుల్లో దాచేశాం. పరమానందయ్య తల పట్టుకుని, నేను పెట్టిన అబద్ధపు మంటలో నేనే పడ్డాను. వీళ్ళకి బుద్ధి చెప్పడం నా వల్ల కాదు సామి. Thanks for watching.